నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కడప జిల్లా హాజ్ యాత్రికులకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు గాజుల ఖాదర్ పాషా అన్నారు. విజయవాడ ఎంబరేస్కరెన్ పాయింట్ నుంచి హాజ్ యాత్రకు వెళ్లిన 333 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ముస్లిం మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇక ముస్లింల సంక్షేమానికి చంద్రబాబు చేసిన సేవలు చిరస్మరణీయమని హాజ్ యాత్రికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. మరి వారికి విజయవాడ ఎంబర్కేషన్ ద్వారా ఎవరైతే హజ్ యాత్రకు యాత్రికులు వెళుతున్నారో వారి కొరకు ₹1,00,000 ప్రతి ఒక్క హజ్ యాత్రికుని ఖాతాలో మరి జమ చేయడం జరిగింది. మన రాష్ట్రం నుండి 333 మంది విజయవాడ ఎంబర్కేషన్ ద్వారా హజ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. మరి వారికి వారి యొక్క ఖాతాలో ఒక్కొక్కరికి ₹1,00,000 జమ చేసిన గొప్ప మనసున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా హజ్ యాత్రకు వెళ్ళాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి అయ్యేవారు. బాంబే నుండి హజ్ యాత్రకు వెళ్ళాలి. అప్పుడు ఎన్నో కష్టాలు పడుతుంటే మరి వారి యొక్క కష్టాలు చూసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో నాంపల్లి నందు 12 అంతస్తుల